హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియోతో ముందుకు వచ్చాను. యాక్చువల్లీ నేను వీడియోస్ చేయలేకపోవడానికి గల కారణం ఏంటంటే ఆల్రెడీ కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చేసాను, కానీ మధ్యలో నేను వర్క్ వల్ల బిజీ అయిపోయి తర్వాత వీడియోస్ని పెట్టలేకపోయాను. ఇప్పుడు మీకు నేను అప్పుడు చెప్పిన విధంగానే మీకు సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి వచ్చింటుంది, కానీ ఈసారి కట్ ఆఫ్ అన్నది చాలా వరకు హైగా వెళ్ళింది. కంగారు పడకండి, ఇంకా ముందు ఇంకా చాలా లిస్ట్స్ వదులుతారు. ఎన్ని లిస్టులు మనకి వదులుతారంటే దగ్గర దగ్గర 10-11 లిస్టుల వరకు వదులుతారు. ఈ జాబ్ ఎలాంటిది ఏంటి అన్నది ఫస్ట్ ఈసారి చెప్పాలి అనుకున్నాను. ఎందుకంటే చాలా మంది నన్ను కామెంట్స్లో కానీ పర్సనల్గా కానీ అన్న జీడిఎస్ జాబ్లో ఎంత టార్చర్ ఉంటుందో మాకు తెలుసు, యూత్ని ఊరికే ఎక్కువ ఇది చేయొద్దండి అన్న అని చెప్పారు. సో వాటి గురించి చెప్పడానికి అనేసి వీడియో తీస్తున్నాను. మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ లిస్ట్లో సెలెక్ట్ అయిన వాళ్ళకైతే ఇలాంటి సర్టిఫికేట్ ఒకటి ఇచ్చింటారు. ఈ సర్టిఫికేట్లో మీకు ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకున్నారో అని రాసి ఉంటాయి ఇక్కడ. ఇవే సర్టిఫికేట్స్ని మీరు సెకండ్ టైం వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి సబ్మిట్ చేసేస్తారు. అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించి ఈ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఆంధ్ర వాళ్ళకి ఈ సర్టిఫికేట్ సరిపోతుంది. ఇది కూడా సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఇంకా మీకు కన్ఫామ్గా జాబ్ వచ్చేసింది అనే సిచ్యువేషన్లో ఏం జరుగుతుంది అంటే ఇలాగా ఏ విలేజ్కి ఏ పోస్ట్ మ్యాన్ అనే అతను సెలెక్ట్ అయ్యాడు అని ఉంటుంది. ఇక్కడ అదిగోండి నా విలేజ్ ఉంది కదా, నా విలేజ్కి సైడ్లో ఇక్కడ నా నేమ్ ఉంటుంది. నా నేము అలాగే నా విలేజ్ పామేనా అనేసి వచ్చిన దాంతో పాటుగా ఇంకొక కాపీ కూడా ఇలాంటి కాపీ అనేది వస్తుంది మీకు. ఈ కాపీస్ దీంట్లో మీకు ఇక్కడ సిగ్నేచర్ కూడా ఉంటుంది, ఎస్ఎస్పి సార్ సిగ్నేచర్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఎ వ్యాలిడ్ డాక్యుమెంట్, మీకు జాబ్ వచ్చినట్టుగా కన్ఫర్మ్ అయిపోయినట్టుగా ఇలా పిలుస్తారు. పిలిచి ఇలాంటి ఫైలే మీ చేతికి ఇస్తారు. కానీ ఈ జాబ్ ఇప్పుడు కంప్లీట్గా దీని గురించి చెప్పడానికి ఏంట్రా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఏ వర్క్ అయినా సరే టెన్షన్స్ కానీ వర్క్ ప్రెషర్ కానీ ఏ వర్క్లోనూ ఉంటుంది, ఏ వర్క్లోనూ లేకుండా అంటూ ఉండదు. కానీ ఇక్కడ మీకున్న బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే సింపుల్, మీకు ఇయర్లీ మంత్లీ ఇంత టార్గెట్ మీరు ఫిక్స్ చేసుకొని పెట్టుకుంటే ఒక 2 పాలసీస్ కానీ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్, కొన్ని అకౌంట్స్ ఇలా చేసుకుంటూ వెళ్తే మీకు కూడా ఎక్కువ ప్రాబ్లం ఉండదు. లేదు చేయలేక మనం నార్మల్గా విన్నామనుకో ఇక్కడ బయట ఎక్కువ తిరిగేది ఉండదు. మనకి ఏంట్రా అంటే మనము అకౌంట్స్ కరెక్ట్ టైంకి సబ్మిట్ చేయాలి, అన్ని కరెక్ట్గా ఇచ్చుకుంటా ఉంటే కన్నా మనకి చాలా వరకు బెటర్గా ఉంటుంది జాబు. దీనిలో ఏమేమి ఇస్తారు, మెయిన్ టార్గెట్స్ ఏమి ఉంటాయి అంటే ఈ ఫైల్ని పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ ఈ ఫైల్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక్కొక్కటిగా చెప్తే ఇవ్వండి. ఈ డివైస్ అన్నది పెన్షన్స్ ఇవ్వడానికి తీసుకుంటారు. ఇలా పెన్షన్ బుక్ ఒకటి వస్తుంది. ఈ పెన్షన్ బుక్లో ఉన్న డీటెయిల్స్తో ఇక్కడ తెలంగాణలో అయితే పోస్ట్ మ్యాన్లే ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. తెలంగాణకి సెలెక్ట్ అయిన వాళ్ళు ఇక్కడ పెన్షన్స్ కూడా పోస్ట్ మ్యాన్లే ఇస్తారు. ఆ తర్వాత ఈ డివైస్ ఇస్తారు మీకు పోస్ట్ ఆఫీస్ది. ఈ డివైస్ ఇస్తారు. డివైస్తో పాటు ఈ స్కానర్ ఇస్తారు. ఈ స్కానర్తో పాటుగా మనం ఏం చేయాలంటే ఈ అకౌంట్స్, పోస్ట్ ఆఫీస్ అకౌంట్స్ అనేవి మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇది పోస్ట్ ఆఫీస్లో ఉన్న టార్గెట్. అవి కాకుండా అకౌంట్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ అకౌంట్స్ ఏమేమి ఉన్నాయి అనేసి అన్ని డీటెయిల్గా చెప్పాలి. వీటి గురించి మీకు ఏమైనా ప్రాబ్లంగా ఉన్నా కానీ ఫర్దర్గా మీకు ఏమైనా స్కీమ్ కావాలన్నా చెబితే దానికి డెడికేటెడ్ వీడియోస్ కూడా చేస్తాం స్కీమ్స్కి తగినట్టుగా. అలాగే ఇవన్నీ కాకుండా ఇలా స్టాంప్స్ ఉంటాయి. స్టాంప్స్లో ఇది డేట్ స్టాంప్ అంటారు, ఇది ఆఫీస్ స్టాంపు, ఇది నేమ్ స్టాంపు. ఇలా 3 డిఫరెంట్ స్టాంప్స్ ఉంటాయి. స్టాంప్స్ కూడా జాగ్రత్తగా పెట్టుకునేది ఉంటుంది. మనకి ఇక్కడ ఒక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్నది ఓన్లీ మెయిల్ డెలివరీ వరకు మాత్రమే కాకుండా మెయిల్ డెలివరీకి ఇలాంటి కాపీ ఇస్తారు. వెళ్ళి మెయిల్స్ని డెలివరీ చేసి ఇచ్చేస్తాము. అది ఏబిపిఎం డ్యూటీ. ఈ మెయిల్స్ డెలివరీ చేసి వీటి సిగ్నేచర్స్ అవన్నీ తీసుకోవడం. బీపీఎంగా ఇప్పుడు నేను చూపించానా, ఇక్కడ ఈ ఉన్న సెటప్లో ఇక్కడ వర్క్ చేసుకోవడం మాత్రమే నా డ్యూటీ. ఇలా ఒక లాకర్ ఉంటుంది మీకు. ఆ లాకర్లో బుక్స్ కానీ అన్ని మీకు ఇచ్చిన అకౌంట్స్ అన్నిటిని ఇక్కడ సేవ్గా పెట్టుకోవాలి. అలాగే అకౌంట్ ఫామ్స్ ఉంటాయి, రకరకాల అకౌంట్ ఫామ్స్ ఉంటాయి. మీకు కావాల్సిన అకౌంట్ ఫామ్స్ ఉంటే కొన్ని ఇలా ఉంటాయి. ప్రతిదీ ఫామ్స్లో కూడా ఉంటాయి. ఇలాంటి టేబుల్ కూడా మీకు ఇస్తారు. సో ఇవన్నీ తీసుకొని జస్ట్ మనం వర్క్ చేసుకుంటూ ఇప్పుడు బయటకు వెళ్ళి ఒకటి కింద గంటలు వర్క్ చేయడం ఎలా ఉంటుంది, ఒక గవర్నమెంట్ హోదాలో ఉండి తక్కువ టైంలో అయినా సరే తక్కువ టైంలో మీకు నచ్చినట్టుగా మీరు వర్క్ చేసుకోవడం ఎంత బాగుంటుంది. సో దీంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ నేను చెప్తున్నాను చూడండి, మీరు ఓవరాల్గా ఎక్కువ స్ట్రాంగ్గా ఉండగలగాలి, మాట్లాడగలగాలి. టార్చర్ అనేది ఉంటుంది, అకౌంట్స్ ఎందుకు చేయలేకపోతే ఎందుకు ఊరికే వేస్ట్ అది ఇది అనేసి. సో మనం మాట్లాడగలగాలి. మనకి ఎంత సపోర్ట్గా ఏమన్నా వర్క్ లేనిదే ఎవరైనా జీతం ఇవ్వరు. మనం చేసే 4 అవర్స్ డ్యూటీకి 20,000 శాలరీ వస్తుందంటే చదువుకున్న వాళ్ళు బయటికి వెళ్ళి సూపర్ మార్కెట్స్లో అక్కడ ఇక్కడ వెళ్ళి చేసుకొని 12,000 13,000 ఇలా జీతాలు చేసుకునే దానికంటే పోస్ట్ ఆఫీస్లో 20,000 చేసుకొని ఒక 2 years వెయిట్ చేస్తే మీకు డిపార్ట్మెంట్లో ఎగ్జామ్స్ వస్తాయి.
ఇప్పుడు మీరు అలాగా జాబ్ చేస్తూ ఉంటారు కాబట్టి పోస్ట్ ఆఫీస్లో ఆ 4 అవర్స్ డ్యూటీ తర్వాత అదిగోండి ఇక్కడ ఉన్నట్టుగా మీరు బుక్స్ కానీ అవి ఏమైనా పెట్టుకొని ఇలా మీరు ప్రిపేర్ అవుతున్నారంటే ఇండివిజువల్ టైమింగ్స్లో మీకు పిఏ కూడా ఈజీగా మీరు వెళ్ళిపోతారు. అవి కాకుండా కూడా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఓకేనా? నేను చెప్పిన టాపిక్ బాగా గుర్తుపెట్టుకోండి. పోస్ట్ ఆఫీస్లో ఎప్పుడు మీరు సెలెక్ట్ అయిన వాళ్ళకి సెకండ్ కాల్ అనేది మళ్ళీ వస్తుంది. కాల్ వచ్చిన తర్వాత ట్రైనింగ్ అనేది ఇస్తారు. 5 days ట్రైనింగ్ పీరియడ్ ఇచ్చి అందులో దర్పణ్ అంటే ఏంటిది, దర్పణ్ అనేది ఒక సాఫ్ట్వేర్ పోస్ట్ ఆఫీస్లో. ఆ సాఫ్ట్వేర్లో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి, దాని ద్వారా బ్యాగ్ని ఎలా కట్టాలి, దాంట్లో లెటర్స్ ఎలా తీసుకోవాలి, స్కీమ్స్ ఎలా కట్టించాలి, ఇవన్నీ డీటెయిల్డ్గా మీకు స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వస్తారు స్కీమ్స్ గురించి. కానీ వీటిలో మనం ట్రైనింగ్ తీసుకొని మన దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఫస్ట్ అక్కడ బీపీఎం వర్క్ ఏబిపిఎం వర్క్ ఎలా ఉంటుంది అనేసి ఒకసారి చూసుకొని రండి. మీరు సెలెక్ట్ అయిన విలేజ్కి కానీ ఒకసారి వెళ్ళండి. అక్కడ నుంచి ఎస్ఓ ఎంత దూరంగా ఉంది, ఎస్ఓ ఎంత దూరంగా ఉందనేసి చూసుకొని మీకు అక్కడ నుంచి కన్వీనియంట్గా ఉందా లేదా అవన్నీ క్లియర్గా చూసుకొని తొందరపడకుండా కరెక్ట్ డిసిషన్ తీసుకోండి. మంచి మార్క్స్ ఉంటే మళ్ళా లిస్టులోనే వస్తుంది. మీరు అస్సాం, బీహార్, అలా ఉత్తరప్రదేశ్ కూడా పెట్టుకునే వాళ్ళు చాలామంది అబ్బాయిలు నాకు మెసేజ్ చేశారు, అన్న ఇలా లిస్టులో వస్తుందా పేరు, నేను అక్కడ పెట్టాను ఇక్కడ పెట్టాను అని. ఎంత దూరం పెట్టినా కానీ మీ ఇంటి నుంచి దూరం వెళ్ళి అంత చేసుకొని వేరే వర్క్ చేసుకుంటాము అని నమ్మకం ఉంటేనే పెట్టుకోండి. లేదంటే అక్కడికి వెళ్ళిన తర్వాత లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్తో చాలా ఇబ్బంది పడతారు. ఓకేనా? పైగా మనం చాలా మందిని కన్విన్స్ కూడా చేసేది ఉంటుంది ఇక్కడ పోస్ట్ ఆఫీస్లో. ఇప్పుడు స్కీమ్స్ మీకు ఒక్కొక్కరికి ఎలాంటి స్కీమ్స్ ఉంటాయని ఇన్డెప్త్గా కావాలి అనుకుంటే ఒక్కొక్క స్కీమ్కి ఒక్కొక్క వీడియో కూడా పెడతాను. ఆ వీడియో పెట్టేటప్పుడు ఎలా ఫామ్ నింపుతారు, ఏంటి, ఎంతసేపు వర్క్ ఉంటుంది అనేది మొత్తం అంతా తెలుస్తుంది. ఇప్పుడు నేను ఈరోజు వీడియో చేయడానికి కారణం నేను మళ్ళీ రెజ్యూమ్ అయ్యాను అని చెప్పడానికే. నేను మళ్ళీ రికవర్ అయ్యాను. మళ్ళీ ఇప్పటి నుంచి మళ్ళీ రెగ్యులర్ వీడియోస్ అనేవి తీసుకొని వస్తాను. ఇప్పుడు బీపీఎం వర్క్ కానీ ఎలా ఉంటుంది, ఒక ఎస్ఎస్సి అకౌంట్ అంటే ఏంటిది, పీపీఎఫ్ అకౌంట్స్ ఏంటివి, ఎస్బీ అకౌంట్స్ ఏంటిది, దాంట్లో ఏమేమి ఉంటాయి, ఎంత ఇంట్రెస్ట్ రేట్లు ఉంటాయి అన్నీ చెప్తాను. మీరు పర్సనల్గా నా దగ్గర నాకు తెలిసిన నాలెడ్జ్లో ఎలా అన్ని ఫిల్ చేయాలి, జాబ్ దగ్గర ఎలా వెళ్ళాలి అన్నీ నేను చెప్తూ ఉంటాను. నన్ను ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. కీప్ సపోర్టింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.